హాయ్ ఫ్రెండ్స్. కర్తాబాద్ వినాయకుడిని చూసిన తర్వాతనైతే బాలాపూర్ వినాయకుడిని చూద్దామని ఫిక్స్ అయిపోయినాం అనమాట. క్యాబ్ బుక్ చేసుకుని వెంటనే బాలాపూర్కి వచ్చేసినాం. ఇక్కడ బాలాపూర్ దగ్గరనైతే ఏకంగా జాతర జరుగుతుంది చూడండి. మొత్తం రంకుల రత్నాలు మన మేడారం జాతర అయితే ఎట్లయితే రంకుల రత్నాలు ఇట్లా అవన్నీ ఉంటాయి చూసినావా, అవన్నీ అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఇక వినాయకుని దగ్గరికి వచ్చేసరికి అయితే క్యూ లైన్ ఘోరంగా ఉంది. చూసిల్లుగా మొత్తం ఈసారి అయితే సెటప్ అయితే బాలాపూర్ది మొత్తం స్వర్ణగిరి అన్నమాట. స్వర్ణగిరి సెటప్ వేసిల్లు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. అసలు నేను ఇంత బాగుంటుందని అనుకోలేదు. ఫస్ట్ టైం వచ్చినా కానీ ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను స్వర్ణగిరి పోలేదు, సేమ్ అదే సెటప్ మొత్తం ఇక్కడ దించిల్లు చూడండి. విష్ణుమూర్తి ఎంత మంచిగా అసలు రియలిస్టిక్గా ఒక టెంపుల్ లెక్కనే ఉన్నది అనమాట. ఇదంతా సెటప్ కూడా మొత్తం మొత్తం అట్లా వేసిల్లు. ఇక మొత్తం జనాలు అయితే విపరీతంగా ఉన్నారు ఇక్కడ కూడా క్యూ లైన్లతోటి. అటో ఇటో దేవుని దగ్గరకు వచ్చినాం. విఘ్నేశ్వరుని చూసిన తర్వాతనైతే అసలు ఆ ఫీలే వేరు, అసలు ఆ అనుభూతే వేరు. ఎట్లా అంటే అంత పెద్ద వినాయకుడు మంచిగా లంబోదరలు ఎక్కున్నాడు. ఈ వినాయకునికి అయితే ఏకంగా చెవులు అటు ఇటు రొటేట్ అవుతాయి అనమాట. అంటే ముందుకు వెనుకకి ఇట్లా ఊగుతా ఉంటాయి అనమాట. వినాయకుడు అయితే ఎక్సలెంట్ ఉన్నదనమాట. అసలు ఇంత బాగుంటుందని నేనైతే అనుకోలేదు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఈ స్వర్ణగిరి సెటప్ అందరూ చూసి అయితే చాలామంది అయితే ఆశ్చర్యపోతారు అనమాట. ఇంత మంచిగా ఉన్నాయి, ఇంత మంచిగా ఉన్నాయి అని చెప్పేసి. మొత్తం డిజైన్స్ అయితే ఎక్సలెంట్ వేసిల్లు అనమాట. ఇక లడ్డు విషయంకి వస్తే మాత్రం 1994లో మాత్రం 450 రూపాయలు పోతే 1995లో 4500, 1996లో 18,000, 2023లో మాత్రం 27 లక్షలకు పోతే 24లో మాత్రం 30 లక్షలు ఒక వెయ్యికి పోయింది. ఈసారి ఎంత పోతుందో చూడాలి, ఎందుకంటే ఇక్కడ లడ్డే ఫేమస్ అనమాట. బాలాపూర్ లడ్డు ఫేమస్.